నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ట్రెడిషనల్ వే. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ పూర్ణం, బెండకాయ వేపుడు చేస్తున్నానండి. ఇందుకోసం దొండకాయలు 4 సైడ్స్ చీల్చి పెట్టుకున్నాను. ఈ విధంగా చూడండి, హాఫ్ పార్ట్ మాత్రమే కట్ చేయాలి ఆ విధంగా. ఆ తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఒక ప్యాన్లో పల్లీలు వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో ఇప్పుడు వేయించిన పల్లీలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించినవి ఇందులో వేసి వెల్లుల్లి రిబ్బలు వేస్తున్నాను. 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను. వాటిని పేస్ట్గా చేసి రెడీగా పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు చిటపటమని వేగినాక అందులో ఇప్పుడు మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్నటువంటి దొండకాయలు ఉన్నాయి కదండి, ఆ దొండకాయలను వేస్తున్నాను. ఈ దొండకాయలన్నింటిని కూడా వేసి ఆల్ సైడ్స్ కూడా కలిసేటట్టుగా వీటిని బాగా కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకుంటేనే దొండకాయ పూర్ణానికి టేస్ట్ అనేది వస్తుందండి. లేదు అంటే సరిగ్గా మగ్గలేదు అనుకోండి, అంత బాగుండదు. సో కాబట్టి బాగా కలిసేటట్టుగా వీటిని మగ్గించాలి ఫస్ట్ ఆయిల్లో. ఆ తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, కట్ చేసి ఆ ఆనియన్స్ వేస్తున్నాను. వేసి దొండకాయలన్నింటికి కూడా దొండకాయలు మరియు ఆనియన్స్ వేగేటట్టుగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా మగ్గినాక ఆనియన్స్ కూడా అందులో 1 టీ స్పూను పసుపు, 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి ఆయిల్ పోయేంత వరకు, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుతున్నాను. ఈ విధంగా దొండకాయలకు మరియు ఆనియన్స్ అన్నీ కూడా కలిసేటట్టుగా కలుపుతున్నాను. ఇప్పుడు వేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా వాటికి కలిసేటట్టుగా కలుపుకున్నాక దొండకాయలు మంచిగా మగ్గాలండి. మగ్గినప్పుడే టేస్ట్ ఉంటుంది ఈ దొండకాయ పూర్ణంకి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి పూర్ణం పొడిని కూడా కలుపుతున్నాను. ఈ దొండకాయలన్నింటికి కూడా ఈ పూర్ణం మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. పూర్ణం మొత్తం కూడా దొండకాయలకు పట్టేటట్టుగా కలుపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. 1 స్పూను కారం కూడా, ఎండు కారం యాడ్ చేస్తున్నాను. 2 టీ స్పూన్ల సాల్ట్, 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేశానండి. సో ఈ విధంగా మొత్తం కూడా పేస్ట్ అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దొండకాయలకి ఈ విధంగా పడితేనే బాగుంటుంది. ఈ పూర్ణానికి కావాల్సినటువంటి వాటరు, దొండకాయల పూర్ణానికి వాటర్ కూడా సరిపడా వాటర్ పోస్తేనే బాగుంటుందండి, మంచిగా మగ్గుతుంది. సో వాటర్ ఈ విధంగా కలుపుకొని ఆ పేస్ట్ అంతా కూడా అందులో కరిగేటట్టుగా కొంచెం కలుపుతున్నాను. ఇంకా వాటర్ పడుతుందండి, ఇంకొన్ని వాటర్ కలుపుతున్నాను. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్నాక టేస్ట్ చూస్తున్నానండి. ఓకే, కారం ఉప్పు సరిపోయింది. మూత పెట్టి పక్కకు పెడుతున్నాను. ఆ తర్వాత చూడండి, ఈ విధంగా దగ్గర పడేదాకా మగ్గనివ్వాలి. దొండకాయలు ఇంకొంచెం పచ్చిగా ఉన్నాయంటే ఇంకొంచెం వేగాలి. సో మూత పెట్టి కొంచెం మగ్గనిద్దాము. అడుగు అంటకుండా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మూత పెట్టి పక్కకు పెడుతున్నానండి. పక్కన స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఇంకో స్టవ్ మీద బ్యాండ్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర చిటపటమని వేగేదాకా వేగిన తర్వాత అందులో ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేస్తాను. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ వేసినాక ఆనియన్స్ ఆయిల్లో మంచిగా మగ్గాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత అందులో చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసి ఈ విధంగా కలుపుతున్నాను. చూడండి, పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి.
కలిపిన తర్వాత అందులో ఇప్పుడు నేను రెడీ చేసి పెట్టుకున్నటువంటి కట్ చేసి రెడీ పెట్టుకున్నటువంటి బెండకాయలు ఉన్నాయి కదండి, ఆ బెండకాయలు వేస్తున్నాను. బెండకాయలన్నీ కూడా ఆయిల్లో మంచిగా గోల్డెన్ వరకు కూడా వాటిని కలుపుతూ ఉండాలి. బెండకాయ ఫ్రైకి ఆయిల్లో ఈ విధంగా బెండకాయలన్నీ కూడా మగ్గితేనే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు బెండకాయ పూర్ణం ఎంతవరకు వచ్చిందో చూద్దాము. బెండకాయ పూర్ణం నుంచి దగ్గర పడుతుందండి. చూడండి, ఆయిల్ ఇట్లా పైకి కనిపిస్తుంది. సో బెండకాయ పూర్ణం రెడీ అనమాట. నేను కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు బెండకాయ ఫ్రై చూడండి, ఇందులో 2 టీ స్పూన్స్ కారం వేసి కలుపుతున్నాను. అంటే కారం అంటే ఇది మనం వెల్లుల్లి కారం అండి, దీన్ని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లి కారం కలిపి, అందుకే సాల్ట్ వేసినట్టు కనిపించట్లేదు. సో రెడీ చేసుకున్నటువంటి వెల్లుల్లి కారం వేసి కలుపుతున్నాను. ఇందులో కొద్దిగా ధనియాల పొడి, కొంచెం చిటికెడు గరం మసాలా పేస్ట్ కూడా వేసాను. ఎందుకంటే ఫ్రైలో ఈ విధంగా చేస్తేనే బాగుంటుంది. కొత్తిమీర వేస్తున్నాను. మూత పెట్టి సిమ్లో మగ్గనివ్వాలి. చూడండి, ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. ఈ విధంగా కలిపితే చుట్టూ కూడా మనకు వెల్లుల్లి కారం అనేది మంచిగా పడుతుంది. మూత పెట్టి కాసేపు సిమ్లో మగ్గనివ్వాలి. చూడండి, రెడీ, బెండకాయ వేపుడు రెడీ. ఇప్పుడు ఇందులో కొద్దిగా నేను కొబ్బరి పొడి వేసి కలిపాను. కొబ్బరి పొడి వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుందండి. బెండకాయ అనేది బెండకాయ ఫ్రైకి చాలా బాగుంటుంది. సో రెడీ, బెండకాయ పూర్ణం బెండకాయ వేపుడు అండి. ఇంత బాగుంటుందో టేస్ట్.